ముందు ఒక రీల్ చేశాను కదా, మేము ఒక టెంపుల్కి వెళ్తున్నామని. సో గెట్ రెడీ వాళ్ళ వీడియో. సో దాని రిలేటెడ్ వీడియో వచ్చేసి ఇవి. సో ఇవి వచ్చేసి మేము వైజాగ్లో ఉన్న సింహాచల టెంపుల్కి వెళ్తున్నాం. సో మనకి అక్కడే ఒక ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వెళ్ళి వైజాగ్లో సింహాచలం టెంపుల్ అటెండ్ అయ్యాము. సో చాలా ఇయర్స్ నుంచి నేను వెళ్ళలేదు ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా. సో ఆ రోజు మండే కాబట్టి మనకి ఫుల్ పీస్ఫుల్గా ఉంది. ఆ రోజు క్లైమేట్ కూడా చాలా సపోర్ట్ చేసింది. ఎక్కువ ఎండగా లేదు, ఎక్కువ మబ్బుగా లేదు, బాగానే ఉంది క్లైమేట్. సో మనం అలా వెళ్ళిపోయాము. అక్కడ వెళ్ళాక కూడా ఎక్కువ రష్ ఏం లేదు. బేసిక్ ఒక 100-200 మెంబర్స్ ఉన్నారు. సో మనం ఒక 300 రూపీస్ దర్శనం టికెట్ తీసుకొని వెళ్ళిపోయాము. మనకి 20-30 మినిట్స్ పడి ఉంటుంది. ఆ లోపల మొబైల్ అలౌ లేదు కదా, బయట లాకర్లో పెట్టి వెళ్ళాలి. సో పెట్టి వెళ్ళాము. అక్కడ 20-30 మినిట్స్లో మనకి దర్శనం అయిపోయింది. సో లోపల ఏంటంటే నేను ఫస్ట్ టైం వెళ్తున్నా కాబట్టి నాకు అక్కడ ఐడియా కూడా లేదు నరసింహస్వామి ఎలా ఉంటారు అని. సో అక్కడ వెళ్ళాక నా హస్బెండ్ చెప్పారు, ఇవి నరసింహ ఉగ్రరూపం కాబట్టి యాక్చువల్ రూపం చూపించారు, సంవత్సరంకి ఒకసారి చూపిస్తారు అంట. సో ఆ రోజు చాలా రష్ ఉంటుంది చూడ్డానికి. ఇన్ అదర్ డేస్ రెగ్యులర్గా ఖాళీ డేస్లో గంధంతో మొత్తం కవర్ చేసి ఉంచుతారంట. సో చూడ్డానికి ఒక శివలింగం లాగా ఉంది, పెద్ద శివలింగం లాగా ఉంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే అలా ఉంటుంది అని. సో ఇంకా నాకు కొంచెం అడ్డుగా వస్తుంది, వెళ్ళలేమేమో అనుకున్నా, కానీ గాడ్ గ్రేస్ వల్ల వెళ్ళాము, చూసాము, చాలా బాగుంది. ఎక్కువ మంది లేదు కాబట్టి బాగానే అయిపోయింది దర్శనం. చిన్నపిల్లలతో ఈ సమ్మర్లో కష్టం అవుతుంది అనుకున్నా. మనం ఒక బైక్ అక్కడ తీసుకొని యాక్చువల్లీ వెళ్ళాము పైకి. సో చాలా బాగానే జరిగింది దర్శనం. కొంచెంసేపు యాక్చువల్లీ కొంచెం రష్ కూడా ఎందుకయిందంటే మనం లంచ్ టైంలో వెళ్ళాం కాబట్టి. సో గుడి మూసేస్తారు కదా, దాని తర్వాత ఓపెన్ చేశారు, అందుకే కొంతమంది వెయిట్ చేసి ఉన్నారు గుడి మూసేసిన వల్ల. సో అవి ఓపెన్ అయ్యాక కొంచెం రష్, దాని తర్వాత అందరూ అలా వెళ్ళి దర్శనం చేసి వచ్చాము. సో 300 రూపీస్లో వాళ్ళు గర్భగుడి లోపలికి తీసుకెళ్తారు. సో ఆ లోపల తీసుకెళ్ళి మొత్తం అలా చూసి దండం పెట్టి వచ్చాము. చాలా బాగుంది, ప్లేస్ కూడా చాలా బాగుంది చూడ్డానికి. రోడ్స్ అని, ఫ్లవర్స్, సరౌండింగ్ చూడ్డానికి చాలా బాగుంది. చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ టెంపుల్ విజిట్ జరిగింది. సో మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఈ టెంపుల్కి? కామెంట్లో చెప్పండి. సో ఒకవేళ ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ the video.